హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. రౌడీ షీటర్ అనగానే చాలా మందికి డౌట్లు అయితే ఉంటాయి. అసలు ఎవరిపైన రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎమ్మెల్యేల పైన కూడా రౌడీ షీటర్ ఉంటుంది, మరి వాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఏ విధంగా ఇస్తారు, ఈ అన్ని అంశాల గురించి అయితే తెలుసుకుందాం. మనతోని సోషల్ యాక్టివిస్ట్ రౌడీ షీటర్కి సంబంధించిన దాంట్లో తను దిట్ట అని కూడా చెప్పుకోవచ్చు. హైకోర్టు అడ్వకేటర్ కూడా పప్పిగౌడ్ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ప్రధానంగా చాలా మందికి రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు అనేది కూడా మాకు కూడా చాలా తెలుసు. కాకపోతే ఎందుకు ఓపెన్ చేస్తారు, ఎవరిపైన ఓపెన్ చేస్తారు అని కూడా క్లారిటీ లేదు. అసలు ఏంటి, ఎందుకు రౌడీ షీటర్ అంటే ఏంటి? ఫస్ట్ అయితే మెయిన్ రౌడీ షీటర్ ఎందుకు ఓపెన్ చేస్తారంటే, ఏదైతే ఇది ఎక్కువ ఎలక్షన్ టైంలో మనకి వినిపిస్తుంది రౌడీ షీటర్ ఓపెన్ చేసిరని చెప్పేసి. అండ్ ఏదైతే క్రైమ్స్ ఇప్పుడు ఒక పోలీస్ మాన్యువల్లో ఉంది అనమాట, రౌడీ షీటర్ ఓపెన్ చేయొచ్చు అని పోలీస్ మాన్యువల్లో ఉంది. బట్ హైకోర్టులో మనం పిటిషన్ వేసినప్పుడు 226 రిట్ పిటిషన్ మనము వేస్తామన్నమాట. మ్యాండమస్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు ఏం చెప్తుంది అంటే, హైకోర్టు సైడ్ నుంచి చూస్తే రిపీటెడ్గా హ్యాబిచువల్గా పదే పదేగా క్రైమ్ చేస్తున్న వాళ్ళ మీదనే రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటది అనమాట. ఇక్కడ ఏమైతుందంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు న్యూసెన్స్ కోసము పదే పదే వాళ్ళు కొంచెం పీస్గా ఉండడానికి కోసం ఏం చేస్తారంటే, ఏరియాలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ నేమ్ వినిపించింది అనుకోండి, ఒక గ్యాంగ్ టీమ్ని యూజ్ చేసుకొని కనిపిస్తారు కదా, ఒక కాలనీకి సంబంధించి, ఒక ఏరియాకి సంబంధించి, వీని మన హ్యాండ్ ఓవర్లా రౌడీ షీటర్ ఓపెన్ చేస్తే కొంచెం మనకు పీస్ మైండ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆ సైడ్లో ఆలోచిస్తారనమాట. కానీ హైకోర్టు జడ్జిమెంట్లలో ఏం చెప్తుంది అంటే, రిపీటెడ్గా హ్యాబిచువల్గా క్రైమ్ చేస్తేనే రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. అంటే రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి? అంటే పోలీస్ పర్మిషన్ కాదు, ఇది పోలీస్ మాన్యువల్ లో ఉంటది అనమాట. పోలీస్ మాన్యువల్ లో క్లియర్ గా ఉంది. అంటే ఏ స్థాయి లెవెల్, అంటే పోలీసులలో ఏ స్థాయి? యాక్చువల్ గా ఏంటంటే ఇది మిస్యూజ్ చేస్తున్నారు పోలీసులు. స్థాయి అనేది అదే చెప్తున్నా కదా, హ్యాబిచువల్ గా రిపీటెడ్ గా క్రైమ్స్ అంటే ఒక 3-4 కేసులు రిపీటెడ్ గా క్రైమ్ చేస్తూ పోయిన వాళ్ళ మీద. కానీ మన హైదరాబాదు, విజయవాడ కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చిన్న క్రైమ్ అంటే ఏబీవీపీలో స్టూడెంట్స్ పాల్గొన్నప్పుడు వాళ్ళు రిపీటెడ్ గా ఏదన్నా అల్లర్లు చేస్తుంటే వాళ్ళ మీద కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఓల్డ్ సిటీలో చాలా మంది మీద రౌడీ షీటర్ అంటే ముస్లిమ్స్ పైన కూడా చాలా మంది చిన్న చిన్న గొడవల వల్ల రౌడీ షీటర్ ఓపెన్ చేయడము. కరీంనగర్ రౌడీ షీటర్ లేని ఏరియా ఎక్కడ లేదు. అసలు రౌడీ షీటర్ అంటే బేసిక్ గా చేయాలంటే రిపీటెడ్ గా క్రైమ్స్ చేసినప్పుడే ఓపెన్ చేయాలి. బట్ ఇక్కడ ఒక చిన్న పెట్టి క్రైమ్ చేసినా కూడా రౌడీ షీటర్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది పోలీస్ వాళ్ళు. అంటే రౌడీ షీటర్ ఓపెన్ చేయడం వల్ల ఆ వ్యక్తికి ఎటువంటి నష్టాలు ఉంటాయి ప్రధానంగా? ఆబ్వియస్లీ నష్టం అంటే, ఇప్పుడు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తే మీకు పాస్పోర్ట్ ఏదన్నా తీసుకోవాలన్నా ప్రాబ్లం అవుతుంది. మెయిన్ మీకు ఒక ముద్ర పడుతుంది. అది కొంతమంది పాజిటివ్ గా తెలిసిన వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారు, తెలియని వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటారు. ఎనీ ఎఫెక్ట్ మీరు ఆ రౌడీ షీటర్ ఉంటే మీకు ఏదైనా ప్రాబ్లం కావచ్చు కదా. అండ్ ఇలా 2 విధాలుగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడున్న యువత రౌడీ షీటర్ ఓపెన్ చేస్తే రౌడీ షీటర్ ఎవరికైతే ఉంటుందో ఆయన పక్కన వెళ్ళి నించోవడం జరుగుతుంది. అంటే ఆ రౌడీ షీటర్ తో ఉంటే చాలా మంది అదొక జాబ్ గా కూడా మైండ్ లో పెట్టుకొని, నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు అంటే నేను రౌడీ షీటర్ ఏంటో తిరుగుతున్నా అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. నేను చూసి ప్రధానంగా ఎమ్మెల్యే నామినేషన్ వేసే టైంలో కూడా రౌడీ షీటర్ కి సంబంధించిన పదాలు మీరు అన్నట్టుగా చాలా వినబడతారు. అసలు ఎమ్మెల్యే టికెట్ రౌడీ షీటర్ కి ఎట్లా ఇస్తారు? అసలు రాజ్యాంగంలో న్యాయస్థానంలో ఇవ్వచ్చా అసలు? అయితే మనం చాలా పాస్ట్ కి 80s కి వెళ్తే వంగవీటి వాళ్ళ మీద అప్పట్లో వాళ్ళు పెద్ద రౌడీ షీటర్స్ అని కొంచెం ఒక బ్రాండ్ ఉండే అనమాట వాళ్ళకు. అదొక బ్రాండ్ గా ఉండే. సో వాళ్ళది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆయన కూడా నామినేషన్ వాళ్ళు కూడా వేసినప్పుడు వీళ్ళకి కూడా రౌడీ షీటర్ అనేది ఉంది. వీళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ గారు. ఇంకోటి రౌడీ షీటర్ ఉన్నా కూడా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చెయ్యొచ్చు అనమాట. అట్లా రాజ్యాంగంలో అసలు రౌడీ షీటర్ ఉన్నంత మాత్రాన ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది ఉండదు అనమాట, చెయ్యొచ్చు. బట్ కన్విక్టెడ్, ఏదైతే నువ్వు క్రైమ్ చేసినది కన్విక్టెడ్ అయినప్పుడు, రుజువు అయితే జైలుకి వెళ్తావు, రుజువు కాకుంటే బయట ఉంటావు. సో ఇక్కడనే వేరియేషన్ ఏంది, రుజువు అయినప్పుడు నీకు సీట్ అనేది ఇవ్వరనమాట. అంటే ఫీమేల్స్ పైన కూడా రౌడీ షీటర్ ఉన్నది. రౌడీ షీటర్ అనేది ఫీమేల్స్ పైన బిహార్ లో, అక్కడ నార్త్ లో చాలా మంది పైన అట్లా ఓపెన్ చేయడం జరిగింది. చేస్తారు కూడా మన దగ్గర కూడా. ఏమన్నా ఏజ్ కానీ లేకుంటే టైం పీరియడ్ కానీ, అంటే ఈ టైం పీరియడ్ అంటే 3 years. సో ఇది మిస్ అంటే, నేను బేసికలీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ లీగల్ అవేర్నెస్ ఎందుకు పెంచినా అంటే, ఇది మిస్యూజ్ అనమాట. చాలా మిస్యూజ్ అయింది. అంటే ఒక్కటే క్రైమ్ చేసిండు, చిన్న ట్రెస్ పాస్ చేసినా కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేసిరు.
ఆ కేసు క్లోజ్ అయినా కూడా షీట్ క్లోజ్ చేయరనమాట. ఈ షీట్ని పోలీసులని రిక్వెస్ట్ చేస్తే క్లోజ్ చేయాలి, వాళ్ళు చెయ్యట్లేదు. చేయకపోవడం వల్ల నేనేం చేశానంటే, మీకు ఇట్లా ఉంటే ప్రాబ్లము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఇది తొలగించుకోవచ్చు అని కూడా నేను చాలా మందికి అవేర్నెస్ ఇచ్చా. దీని ద్వారా నా దగ్గర కూడా మల్టిపుల్ కేసెస్ వచ్చినాయి, నంబర్ ఆఫ్ కేసెస్ వచ్చినాయి, నంబర్ ఆఫ్ డిఎమ్స్ వచ్చినాయి. నేను కూడా చాలా మందికి రౌడీ షీటర్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఏ అంశాన్ని బేస్ చేసుకొని క్లోజ్ చేస్తారు? అంటే అంటే రౌడీ షీటర్ క్లోజ్ చేసేటప్పుడు మేము హైకోర్టులో పిటిషన్ వేస్తే వాళ్ళు షోకాస్ నోటీస్ పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు. అక్కడ ఉన్న SHOని పిలుస్తారనమాట. అతను ఆన్సర్స్ చెప్పాలి కోర్టుకి, ఎందుకు మీరు క్లోజ్ చేయట్లేదు, అది సీరియస్ సివియర్, ఆయన మీద మల్టిపుల్ FIRs ఉంటే కోర్టు అయితే కొట్టేయదు. సో అతను రిపీటెడ్గా క్రైమ్ చేసి, ఎప్పుడో క్రైమ్ చేసిండు 10 ఏళ్ల దాకా కూడా, ఎప్పుడో 25 ఏళ్ల కింద చేసిన వాళ్ళవి కూడా ఈ రోజు వరకు రౌడీ షీటర్ క్లోజ్ చేయలేరు. సో కోర్టు ఏమంటుంది అంటే, ఒక్క క్రైమ్ చేసినా కూడా రౌడీ షీటర్ క్లోజ్ చేస్తుంది. హైకోర్టులో పిటిషన్ వేసి పోలీస్ని పిలిచి వాళ్ళని అడుగుతుంది, క్రాస్ చేస్తుంది, ఎందుకు మీరు క్లోజ్ చేయట్లేదు, నిజమైన కాజ్ చెప్పాలన్నమాట పోలీస్ వాళ్ళు. సో రాజ్యాంగంలో మనకు ఉంది అనమాట అది. సో మనం మ్యాండమస్ పిటిషన్ వేసి అది క్లోజ్ చేసుకోవచ్చు. ప్రధానంగా రౌడీ షీటర్ అనే వాళ్ళు కూడా మనం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో చూసాము, కొంతమందిని బైకాట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఎలా చూస్తారు బైకాట్ చేసే? అంటే కొంతమంది కట్అవుట్ చూసి కూడా ఒక ట్యాగ్ వేసేస్తారు అనమాట. వాళ్ళ కట్అవుట్ బేస్ చేసుకొని, ఎప్పుడో వాళ్ళ ఫాదర్స్ రౌడీస్ ఉన్నా కూడా కొడుకులకు అది వారసత్వంగా కూడా ఇస్తారనమాట. అట్లా జరిగింది కూడా. మీకు 90s 2000 లో కూడా ఫాదర్స్ రౌడీ షీటర్స్ ఉంటే కొడుకులకు జస్ట్ ఏం క్రైమ్ చేయకుండా, ఇప్పుడు ఒక గ్యాంగ్ లో ఉన్నారు, అసలు సో అండ్ సో ఫాదర్, వాళ్ళ ఫాదర్ అనగానే తీసుకెళ్లి రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. అట్లా రౌడీ షీటర్ ఓపెన్ చేసిన వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఫైనల్ ఏం చెప్తారు ఇప్పుడున్న యువతకి? అంటే ఈ రౌడీ షీటర్ అయితే ఇది పోలీస్ వాళ్ళు అయితే మిస్యూజ్ చేస్తున్నారు. నిజంగా 3-4 క్రైమ్స్ చేస్తే మాత్రం మీరు రౌడీ షీటర్ ఓపెన్ చేయొచ్చు. అందరినీ రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని రూల్ లేదు. పీస్ ఆఫ్ మైండ్ కోసం వాళ్ళు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు. మీరు ఏదైతే చట్టం ఏం చెప్తుంది అంటే, రిపీటెడ్ గా హ్యాబిచువల్ గా క్రైమ్ చేస్తే మాత్రం రౌడీ షీటర్ ఓపెన్ చేయొచ్చు. పెట్టి క్రైమ్స్ కి రౌడీ షీటర్ ఓపెన్ చేసి వాళ్ళకు ఒక 5 years ల్యాండ్ అయ్యేలాగా అట్లనే ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఇంకా ఆ ఫ్రీ టైంలో ఇంకా ఏదైనా క్రైమ్ చేసి ఇంకా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది పోలీస్ వాళ్ళైతే చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.